బాగున్నాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియజెప్తున్నాను. బాగున్నారమ్మా? అందరూ ఎలా ఉన్నారు? మంచిది. అందరు జ్వరాలు కదూ, ప్రతి ఒక్కరికి బాగోక జ్వరాలతోటి ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. అయినా బాధపడకండి అమ్మా. నిజమే, ఈ సీజన్ ఇక అలాగే ఉంది. అందరి కోసం మనం చేసేది ఒకటే ప్రార్థన. మేము కూడా దేవుని యొక్క సన్నిధానంలో మీ అందరి కోసం నిత్యము ప్రార్థన చేస్తున్నాం. నిత్యము మేము దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉన్నాం. ఆమె మంచిదమ్మా. తప్పకుండా వాగ్దానం కోసం వేగిరపడుతూ ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, ఆశీర్వాదాలు. విడుదల చేస్తున్న ఉపవాసాలుండి ఈ రోజుకి 30వ తారీఖు కదా. ఈరోజు 30 రోజులు, 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ప్రభు ఈ 30 రోజులు నిజంగా మీకు ఎలా గడిచిపోయినాయో. మాది ముందు రాత్రిపూట అయితే మేము కొంచెం లైట్గా తింటున్నాం, కానీ నిజంగా ఒక్క పూటన బిడ్డలు ఎంత బలంగా నీరసంగా ఉంటున్నారు. ప్రభు వారిని కోసం నిత్యం వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు మీ కోరికను, మీ ప్రార్థనను, మీ ప్రయాస ఎక్కడికి వ్యర్థం కాదు. తప్పకుండా ఆయన మీకు సహాయమును చేస్తాడు. మంచిది అమ్మా. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నాం. మీ అందరితో దేవుడు ఒక మాటను చెప్తున్నాడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. అవమానము తలంచకము, నీవు లజ్జపడనక్కర్లేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మర్చుదువు. నీ వైదవ్యపు నిందనిక మీదట జ్ఞాపకము చేసుకొనవు. దేవుడు యెషయా గ్రంథంలో ఎంత చక్కటి వాగ్దానాలంటే, ఫస్ట్లో నేను దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇలాంటి వాగ్దానమే దేవుడు నాకు చేయటం జరిగింది. నాకు కూడా చాలాసార్లు వాగ్దానాలు అస్సలకి అర్థం కాలేదు. కానీ ప్రభు అంటున్నాడు ఈరోజు, భయపడకము, నీవు సిగ్గుపడక్కర్లేదు. నిజమే, ఎన్నో మార్లు మనం సిగ్గుపడ్డాం కదా, తల ఉంచుకుంటాం కదా. నిజంగా సిగ్గుపడే కార్యాలు మన జీవితంలో ఎన్నో ఎదురవుతుంది. మనం చేయని నేరానికి కూడా, చేయని తప్పు కూడా మనల్ని దేవుడు సిగ్గుపడేటట్టుగా, తల వంచేటట్టుగా దేవుడు చేస్తున్నాడేమో. ప్రభు ఈరోజు అన్నాడు, అమ్మా నువ్వు భయపడకు, నువ్వు సిగ్గుపడక్కర్లేదు. ఎక్కడ తల వంచావో, నిన్నెవరు అవమానపరుస్తున్నారు, ఎవరు నిన్ను హేళన చేస్తున్నారు అని చెప్తూ నీవు లజ్జపడక్కర్లేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచదు. నిజమే, మనం ఈ రోజుల్లో దేవుని బిడ్డలారా సిగ్గుపడకుండా మనం ఎలాగైతే బ్రతుకుతామో, ఏ రీతిగా అయితే మనం జీవిస్తామో, తప్పకుండా దేవుడు చచ్చిన కుక్కల్లాగా సిగ్గును మరచి మనం జీవిస్తున్నప్పుడు తప్పకుండా మన దేవదేవుడు మన జీవితంలో కార్యాన్ని చేస్తాడు. అని కింద చక్క చూడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. నిజంగా మన సృష్టికర్త మనకి ఏంటంట భర్త అయి ఉన్నాడు. ఈ లోక సంబంధమైన కొంతమంది బిడ్డలు భర్తలను కోల్పోయి దేవుని యొక్క సన్నిధిలో నిజంగా కనిపెడుతూ నీతిగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఉంటున్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా దేవుడు చక్కటి భర్తగా అంటాడు. నువ్వు భయపడవద్దు, నీవు సిగ్గుపడక్కర్లేదు, నువ్వు అవమానం తలంచొద్దు. తర్వాత ఏమంటున్నాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యి ఉన్నాడు అని చెప్పినాడు. ఎంత గొప్ప ఆ వాగ్దానం అమ్మా. ఈరోజు నిజమే, నిజంగా ఒంటరి దానివని బాధపడుతున్నావా, సిగ్గుపడుతున్నాను బాధపడుతున్నావా, అవమానం అని తలంచుతున్నావా? నీ జీవితంలో ప్రభు అంటున్నాడు, దేని కొరకు భయపడుతున్నావు, ఎక్కడ సిగ్గుపడుతున్నాం, ఎక్కడ తల వంచుతున్నాం, ఎక్కడ దేవుని కొరకు నువ్వు నిజంగా ఎదురు చూస్తున్నట్టయితే ప్రభు అంటున్నాడు, నిజంగా నిన్ను భయపడకు, ఏ విషయంలో భయపడకు. ఎక్కడ సిగ్గుపడినేడు దేవుడు, సిగ్గుపడు. ఇప్పుడు ఒకవేళ తలంచుకోవచ్చు, కానీ రాబోతున్న రోజుల్లో ప్రభు నీ తలని పైకి ఎత్తుతాడు. అవమానమని తలంచుకో, సిగ్గుపడకు. దేవుడు నీకు తప్పకుండా, ఒకవేళ గొప్ప వాత్సల్యంతో ఆయన నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించుతానని అదే అధ్యాయం 7వ వచనంలో చెప్తాడు కదా. ఏంటంట, నిమిషమే. దేవుడు ఒకవేళ మన జీవితంలో కార్యము నిమిషము ఆలస్యమైన దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప అద్భుతం అంటే, ఒక నిమిషము మన జీవితంలో దేవుడు విడిచిపెట్టాడు. ఒక నిమిషం ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఏడుస్తూ ఉన్నావా? తప్పకుండా నీ భయములన్నీ దూరం అయిపోను గాక, నీ కన్నీరంతా దూరం అయిపోను
కాక. నువ్వు అన్నాడు నీ సిగ్గుపడే తనమంతా దేవుడు తీసేస్తాడు. అప్పులతో సిగ్గుపడుతున్నావా? నిజమే, మనం ఒక్కోసారి మనకి అప్పు ఇవ్వాల్సిన వాళ్ళు ఎదురుపడ్డప్పుడు నిజంగా మనం తల ఉంచుకుంటాం కదండి, సిగ్గు అనిపిస్తున్నప్పుడు. నిజంగా కొంతమంది అయితే చాలా చాలా అవమానంతో సిగ్గుతో మనం తల వంచాల్సి వస్తుంది. కానీ ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో తప్పకుండా దేవుడు అద్భుతమైన కార్యం, ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు. భయపడకే ఏమ్మా, దేవునికి స్తోత్రం. నీవు తప్పకుండా వ్యాపిస్తావు, తప్పకుండా దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. నీ బాధ, నీ వేదన, నీ దుఃఖం అంతా తప్పకుండా మన ప్రభుని యేసయ్య నీ జీవితంలో చేయబోతున్నాడు. ఎంతమంది ఎక్కడ తల ఉంచావో అక్కడ ప్రభు నీ తలను పైకెత్తబోతున్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధమైన తండ్రి, ఎంతమంది బిడ్డలతో సిగ్గుపడుతున్నాయినా భయపడుతున్నారు ప్రభా, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నిజంగా వారికి తోడయ్యండి నాయన, వారి చేతిని పట్టుకుని నడిపించు. ఈ దినమున ఒక్కొక్కరి జీవితంలో అవమానములన్నీ ఆశీర్వాదంగా మార్చునుగాక నా తండ్రి. భయములన్నీ కూడా ధైర్యముగా మార్చబడునుగాక ప్రభు. ఈ రోజంతా వారికి తోడుగా నీడుగా నడిపించి, వారు చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడయుండి నడిపించి దేవా, ప్రతి ఒక్కరు ఉపవాసాల్లో వారి విజ్ఞాపన ప్రార్థనలు ఆలపించి చేపట్టుకుని నడిపించి మహిమ పొందుకోమని యేసునామమున అడుగుచున్నా తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.